మైక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలలోనూ అలాగే ముఖ్యంగా కుటుంబ సంబంధమైన విషయాల మీద ఈ రోజున ఎక్కువ దృష్టి సారిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కొత్త వ్యక్తుల జోక్యం కొంత చికాకుని కలిగించినప్పటికీ కుటుంబ వ్యక్తుల మధ్య ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబాన్ని సరైన విధానంలో అంటే మీరు అనుకున్న విధానంలో క్రమశిక్షణగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే విద్యాపరమైన విషయాల మీద అలాగే ఏదైనా కుటుంబపరమైన ముఖ్యమైన ఆలోచనల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే దాంతోపాటుగా మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ సభ్యులతో విందు వినోదాలు లాంటివి పాల్గొనడం అనేది మొదలైన వాటికి అనుకూలమైంది. దైవ సంబంధమైన కార్యక్రమాల మీద కూడా దృష్టి సారిస్తారు. ప్రతి విషయంలో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వస్తున్నప్పటికీ మానసిక ప్రశాంతతని కోల్పోకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ మాత్రం ముందుకు వెళ్ళాలి. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వేరేటువంటి పరిహారాలు తీసుకోవాలి? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా మీరు ఈ రోజున నాయకత్వ లక్షణాలతో కొత్త విషయాన్ని ఏదైనా మీరు చేద్దామని చేసే ప్రయత్నాలలో ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ కొంత ఖర్చులు అనేవి ఆకస్మికంగా ఎక్కువ అవ్వడం, ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య రీత్యా ఖర్చులు పెట్టుకోవడం అనేది పెద్ద సమస్యలు కాకపోయినా మీ వ్యక్తిగత శ్రద్ధ కొరకు కూడా ఖర్చులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చేసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వైరాగ్య ధోరణితో కొన్ని ముఖ్యమైన అవకాశాలను కూడా వదులుకునే పరిస్థితులు ఉంటాయి కనుక వీళ్ళంతవరకు ఏదైనా అవకాశాలు వృత్తిపరమైన విషయంలో అభివృద్ధి కానీ లేకపోతే మీకు ఏదైనా కొత్త ఆపర్చునిటీస్ వచ్చినా వాటి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నిద్రలేమిని అధిగమిస్తూ శారీరక శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే పనులలో ఉత్సాహం అనేది ఏర్పడుతుంది. కన్యా రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక ప్రధానంగా తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ ఎదురు చూస్తున్న విషయాల్లో కానీ విదేశాలకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాల్లో కానీ అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది ఉన్నప్పటికీ అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. అంటే అంత ఈజీగా కాకుండా అధిక శ్రమతోనే అంటే సమయానికి తగిన విశ్రాంతి కూడా చాలా అవసరం అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించుకోవాలి. అలాగే ట్యాక్స్లకు సంబంధించిన విషయాల మీద కూడా అధికంగా దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ధనాన్ని ఖర్చు చేసుకోబోతే ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఖర్చు అయ్యే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఎలా ఉన్నప్పటికీ ఆ సమయానికి మీ చేతిలో ధనం రావడం అనేది ఎలాంటి ఖర్చులనైనా మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడంతో పాటుగా చేయడానికి అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనం చూడొచ్చు.